తిరుపతి లడ్డు ఇప్పుడు ఇదే ట్రెండింగ్ వర్డ్. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా తిరుమల లడ్డు గురించే చర్చ. దేవుడి ప్రసాదానికి తయారు చేసే లడ్డుల్లో జంతువులకు సంబంధించిన కొవ్వులను కలిపారని టీడీపీ నేతలు చెబుతూ ఉండడం సంచలనం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగిందని పలు ల్యాబ్ రిపోర్ట్లను చూపిస్తుంది టీడీపీ. ఇందులో నిజానిజాలు ఎంతన్నది తేలాల్సి ఉంది. ఇది భక్తుల నమ్మకానికి చెందిన అంశం కావడంతో అందరి నోట దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. లడ్డూల్లో బీఫ్ టాలో కలిసిందని ల్యాబ్ రిపోర్ట్లో ఉండడం ఈ వివాదానికి అతిపెద్ద కారణం. తిరుపతి లడ్డూ తయారీలో బీఫ్ టాలను ఉపయోగించారని టీడీపీ చెబుతోంది. గుజరాత్ కు చెందిన పశువుల ల్యాబొరేటరీ ఈ కల్తీ విషయాన్ని నిర్ధారించినట్టు టీడీపీ నేతలు ప్రకటించడంతో పెద్ద వివాదం చెలరేగింది. బీఫ్ టాలో తయారీలో గొడ్డు మాంసం ముక్కలను వాడతారు. ఈ మాంసం నుంచి తీసిన స్వచ్ఛమైన కొవ్వును ముందుగా కరిగిస్తారు. దాన్ని ద్రవంగా మార్చడం ద్వారా దీన్ని తయారు చేయవచ్చు. అది చల్లబడినప్పుడు తేలికైన పదార్థంగా ఘనీభవిస్తుంది. రూమ్ టెంపరేచర్ వద్ద మృదువైన వెన్నవలే ఆ టాలో కనిపిస్తుంది. అటు లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్టు కూడా ల్యాబ్ రిపోర్ట్లు చెబుతున్నాయి. జూలై 8న ల్యాబ్ కు శాంపిల్స్ పంపించగా జూలై 17న ఈ మేరకు ల్యాబ్ నివేదిక ఇచ్చింది. లడ్డూలో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రాప్ సీడ్, లిన్ సీడ్, గోధుమ జర్మ్, మొక్కజొన్న జర్మ్, కాటన్ సీడ్, కొబ్బరి ఫామ్ కెర్నల్, పామ్ ఆయిల్ లాంటి శాకాహార పదార్థాలను కూడా ఉపయోగించినట్టు రిపోర్ట్లో ఉంది. అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్ గురించి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. తిరుమల ఆలయంలో పంపిణీ చేసే ప్రసాదంపై ప్రశ్నలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక సార్లు ఆరోపించింది కూడా. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని ఓ నివేదిక చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థల్లో 90% పైగా సంస్థలు దశాబ్దాలుగా ఆలయానికి ఇదే పని చేస్తున్నాయి. తిరుపతి లడ్డూను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్కడకు వెళ్లిన వాళ్ళు వీలైనన్ని ఎక్కువ లడ్డూలను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. తలా కొంచెం ప్రసాదంగా పెట్టి సంతోషపడతారు. ఈ లడ్డూకు 309 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఆగస్టు 2, 1715 సంవత్సరంలో తొలిసారిగా లడ్డూ తయారు చేసి స్వామివారి నైవేద్యంగా పెట్టారని చరిత్రలో ఉన్నట్టుగా చెబుతారు. అప్పుడు ప్రారంభించిన లడ్డూ తయారీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా ఉంది. ఈ లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు ఉన్నాయి. ఎన్నో గ్రంథాల్లోనూ తిరుపతి లడ్డూ ప్రస్తావన ఉంది. ఇలా హిందూ మత విశ్వాసాలకు లడ్డూతో ఎంతో లోతైన సంబంధం ఉంది. అందుకే లడ్డూ విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై టీడీపీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు బయటకు వచ్చేలా చూడాలంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.